ఈరోజు వరంగల్ నగరంలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ అయితే చేసిందో కేంద్ర ప్రభుత్వం దాని నిరసనగా మైనార్టీలు అందరూ కూడా కలిసి భారీ ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మోడీ గారు ప్రతి మైనార్టీ ఇష్యూలలో చేయబెడతా ఉన్నారు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఈ రోజు ర్యాలీ తీస్తాం. ఈ ర్యాలీలో మాకు చెప్పింది ఏంటంటే మా ర్యాలీ పెద్ద మనుషులు అంటే ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేసిందో అన్ని పార్టీలు కలిసి చేసుకోవాలని చెప్పి మా పార్టీని కూడా పిలిచి టీఆర్ఎస్ పార్టీ సరే మాకు ఇక్కడ లోకల్ ఉన్న తాజా మాజీ శాసనసభ్యులు వాళ్ళు లోకల్ లేని కారణంగా మా అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయమని పంపించింది. మేము పార్టిసిపేట్ అయినాం, మేము కూడా మాట్లాడినాం. ఇవాళ ఇక్కడ ర్యాలీ ఎండింగ్ వచ్చిన తర్వాత ఫహీం ఖురేషి అనే టెంప్లెట్ చైర్మన్ అతను రేవంత్ రెడ్డి బినామీ, ఆయన మీద 100 కేసులు ఉన్నాయి, 100 కబ్జా కోర్ ఆయన పెద్ద పెద్ద కబ్జాలు చేసి ఏదో తల నెత్తికి ఎక్కినట్టు మాట్లాడిండు. ఇవాళ కేసీఆర్ అనే మా ధైర్యమా? మొన్న మేము చేసింది ప్లీనరీ, మేము చేసింది రజతోత్సవ సభ. ఆ రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ దొబ్బి చిప్పు దొబ్బి వీళ్ళది. ఇవాళ కేసీఆర్ గారు ఆ మీటింగ్ ఎందుకు మాట్లాడేదని చెప్తున్నాడు. అరే కళ్ళుండి చూడలేని కబోది టిఆర్ సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలందరూ కూడా అంటే రాజ్యసభ సభ్యులు ఎంతమంది మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్తఖండంతో వక్ఫ్ బిల్లును ఖండించిల్లు. ఇక్కడక్కడ కాదు, రోడ్ల మీద కాదు, పార్లమెంట్ రాజ్యసభలోనే ఖండించిల్లు. నీకు కళ్ళు కనిపిస్తలేవా? మరి అదే పార్లమెంట్ లో నీ రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని అడుగుతున్నా, ప్రియాంక గాంధీ వద్రా ఎందుకు రాలేదు, బిల్లు ప్రవేశపెడతా ఉంటే వచ్చి ఎందుకు ఖండించలేదని అడుగుతా ఉన్నా. ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వాద్రా కానీ ఎక్కడ కూడా ఈ బిల్లును ఖండించకుండా ఇక్కడ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్, మరి కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండాతో అసెంబ్లీని కాల్ఫర్ చేసి రెజల్యూషన్ పాస్ చేసి ఈ బిల్లును అంటే ఈ చట్టాన్ని మేము అమలు పరచమని చెప్పి స్టాలిన్ చేసి దమ్ము ధైర్యం స్టాలిన్ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు, బోటి గుడ్లతో గోలిలాడతా గీళ్ళాడతా అది బట్టలు ఇప్పుతా గిట్లిపుతా అని మాట్లాడుతాడు. అంత పెద్ద మొండి ధైర్యవంతుడు సాహసవంతుడు. మరి ఇవాళ మాకు వెళ్ళి కళ్ళబొల్లి మాటలు చెప్పడం. ఇవాళ మా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. జస్ట్ మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎందుకు మరి మీకు దమ్ము ధైర్యం అంటే రేవంత్ రెడ్డి నొప్పియలేరా? అంటే రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిందా? మోడీకి బానిసానా? మోడీకి మరి 42 రిజర్వేషన్ అనగానే బీసీల రిజర్వేషన్ రమారమి హైపత్ పని ఎక్కడ మాకు బీసీలు ఎక్కడ దూరం అవుతారని చెప్పి రెజల్యూషన్ పాస్ చేస్తారు అసెంబ్లీలో. గవర్నర్ పంపిస్తారు, గవర్నర్ దగ్గర పోతారు, అందరు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకు మైనార్టీలు కాదా? మైనార్టీలు మీకు ఓట్ల వరకేనా? కేవలం మైనార్టీలను ఓట్ల కొరకు వినియోగించడానికి పనిచేస్తా ఉన్నారా? ఇవాళ మైనార్టీలు దూరం అవుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించి ఇవాళ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకులు కేసీఆర్ గారి ఖాళీ కోటి సరిపోడు ఫహీం ఖురేషి అన్నట్టు ఎక్కడ, కేసీఆర్ ఎక్కడ? ఒక మహాసముద్రం, ఒక చీరుకు, ఒక కుంట, ఆ కుంట మహాసముద్రం గురించి మాట్లాడదా? మేము బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్తున్నాం. ఆ విషయాలు కరెక్ట్ కాదు. ఇక్కడ వచ్చింది రాజకీయ పార్టీ ర్యాలీ కాదు, వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడానికి పార్టీలకు అత్యంతంగా కూడా అందరం కలిసి కూడా ఐకమత్యం చేస్తున్న ర్యాలీ. ఏదో ఆయన పిలిస్తే ఆయన ఏమనుకున్నాడే పెద్ద చీఫ్ గెస్ట్ ను రాజేంద్ర రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. రాజేంద్ర రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో మాట్లాడాడు. కానీ ఆయన ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడేది. వాళ్ళు అందరం కలిసి పోరాడదామన్నారు. మరి ఆయనకున్న కనీస తెలివి ఈయనకు లేదా? ఫహీం ఖురేషి అంటే రాష్ట్ర పార్టీ నాయకుడు అనుకోగానే ఆయన అనుకోని ఫీల్ అయ్యి ఈ విధంగా మాట్లాడిండ. వెంటనే బేషరతుగా కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి. మా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా మైనార్టీల వెంటనే ఉన్నది. మైనార్టీలకు ఎవరైనా చేసి ఈ రాష్ట్రంలో అంటే కేవలం కేసీఆర్ గారే. 2014 నుండి 2023 వరకు గంగా జామున తేదీ ఎక్కడ కల్పించిన తెలంగాణ రాష్ట్రంలోనే. ఇవాళ మైనార్టీలు కూడా బాధపడుతున్నారు కేసీఆర్ సార్ లేకపోతే. మొన్న జరిగిన సభకు మైనార్టీలు పెద్ద ఎత్తున సరిపోయే వరకు వీళ్ళ చిప్పు తెప్పి ఫహీం ఖురేషి గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.